జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ పాకిస్తాన్కు మన భారతదేశానికి మధ్యన ఈ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కొంతమంది మహానటులు ఎక్కువైపోయినారు. వాళ్ళ నటనలు అయితే మామూలుగా లేవు. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. నేను ఏం చెప్తున్నానో మీకే అర్థమవుతుంది. ఓకేనా? భారతదేశం ఈ పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తుంది కదా. చెప్పాలంటే ఇది ఒక రకంగా యుద్ధమే. అయితే దీని మీద జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మెహబూబా ముఫ్తీ స్పందిస్తా ఇక చాలు యుద్ధం ఆపండి అంట మొసల కన్నీరు గార్చింది. ఏమ్మా, పెహల్గాంలో దాడి జరిగింది కదా, ఏడిపోయినావు అప్పుడు? నువ్వు ఏడున్నావు అప్పుడు? ఎందుకు ఈ విధంగా నీ కళ్ళల్లోంచి నీళ్ళు రాలా? ఎందుకు రాలేదు అంటాలే. ఇప్పుడు నువ్వేం 16 ఏళ్ల పడుసు పిల్లవు కాదు కదా, నువ్వు మొస బబ్బబ్బవే కదా నువ్వు. మరి ఇన్నేళ్ల వయసులో ఎన్నిసార్లు భారతదేశం మీద దాడులు జరిగినాయి? అప్పుడు ఎందుకు నువ్వు ఈ మాదిరి ముసల కన్నీళ్ళు గార్చలా? ఈరోజు సరే, మొన్నంటే పేల్గాము కాశ్మీర్లో జరిగింది. అంతకుముందు భారతదేశ వ్యాప్తంగా ఎన్ని దాడులు జరగలా? నువ్వు ఎన్నిసార్లు స్పందించినావు? ఎన్నిసార్లు ఉగ్రవాదాన్ని ఖండించినావు? ఎన్నిసార్లు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాట్లాడినావు? ఎన్నిసార్లు పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడినావు? ఎన్నిసార్లు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలకు వాళ్ళ ఉగ్రవాదుల యొక్క పెద్ద తలకాయలకు వ్యతిరేకంగా నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినావు? ఆ రోజు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు? ఏం పెట్టుకున్నావు అంటాలే. ఏ కంపెనీ ఐస్ పెట్టుకొని చిక్కుతా ఉన్నావు అంటున్నా నేను. ఏం చేస్తా ఉన్నావు అప్పుడు? మరి అప్పుడు ఎందుకు స్పందించలా? అప్పుడు నీ కళ్ళలోంచి నీళ్ళు ఎందుకు రాలేదు అంటాలే. సరే, ఇకపోతే జమ్మూ కాశ్మీర్లో శాంతి కోసం రెండు దేశాలు కూడా వెంటనే చర్చలు మొదలు పెట్టాలని చెప్పేసి మొదలెట్టినటువంటి డ్రామాకు సంబంధించిన వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. చర్చలు జరపాలా? చర్చలా? అంటే వాళ్ళు వచ్చి గిచ్చితే, గిల్లితే, కొరికితే, మన వాళ్ళని చంపితే, సారీ మన వాళ్ళని కాదు, మా వాళ్ళని చంపితే మేము పోయి తగుదనమ్మా అంట రాండి ఏది పరిచయాలు పెంచుకుందాం అన్నట్టు చర్చలు జరపాలా? చర్చలా? సిగ్గులానికి మాట మాట్లాడేదానికా? సరే, ఈ మేరకు నిన్న మీడియాతో మాట్లాడినటువంటి మెహబూబా ముఫ్తీ పూర్తి స్థాయి యుద్ధం చేసేందుకు పాకిస్తాన్ ముందుకు రావడం లేదనేది. పొద్దునేనే ఈయన కావాలంటే ఒకసారి నీకు మైండ్ పనిచేస్తుందో లేదో, ఎందుకంటే పాకిస్తాన్లో మీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి అదేమన్నా బూమ్రాంగ్ అయిందేమో తెలియదు. కానీ ఒకసారి న్యూస్ చూడు. పాకిస్తాన్ పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నావు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావు, నువ్వు మాట్లాడుతున్నావు. మీ ఎవరికి తెలియదురా స్వామి, ఎవరికి తెలియదు నాయన మీ బతుకులు, మీ శుభ్రము, మీ శుద్ధి అంటాలే. ఇకపోతే భారతదేశం పాకిస్తాన్ మధ్యన రాజీ కుదరకపోతే కాశ్మీర్లో పరిస్థితి మరింత దిగజారుతుందని, పాకిస్తాన్ ఆర్థికంగా వెనకబడి ఉండదని చెప్పి మాట్లాడింది. అంటే కాశ్మీర్లో పరిస్థితి ఇప్పుడు కొత్తగా దిగజారిపోయింది. అసలు కాశ్మీర్లో ఉన్నటువంటి కాశ్మీరీ పండిట్లే లేకుండా చేశారు కదా ఆ రాష్ట్రంలో మీరు. ఇప్పుడు కొత్తగా దిగజారిపోయేది ఏంది? ఈ రోజు కూడా కాశ్మీర్లో ఎవరైనా కూడా ఈ మీడియా సంస్థలలో అక్కడ ఏదన్నా స్థానిక ప్రజలు ఏదైనా ఇంటర్వ్యూ తీసుకుంటే చాలా మంది పాకిస్తాన్ సపోర్ట్ గా మాట్లాడతారు, పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం తప్పని మాట్లాడతారు, పాకిస్తాన్ కు విడుదల చేసేటటువంటి సింధు నది జలాల్లో వాటిని అడ్డుకోవడం తప్పని మాట్లాడతారు. నువ్వు మాట్లాడేది ఏంది ఇంకంటాలే? ఏం మాట్లాడతారు మీరు? అంటే పాకిస్తాన్కు ఆర్థికంగా వెనకబడి ఉండదా? ఉగ్రవాదాన్ని పెంచి పోషించమని చెప్పు, ఇంకా ఆర్థికంగా బలపడుతుంది. ఇకపోతే జమ్మూ కాశ్మీర్ ప్రజలు, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా కష్టాలు పడుతున్నారంటూ ఈ మహానటి సినిమాలో కీర్తి సురేష్ చేసినటువంటి నటన మించిపోయి నటించేసింది. అబ్బా వచ్చిందమ్మా ఒయ్యారి అన్నట్టు అంతగా యాక్ట్ చేసింది. మీరు ఎన్ని డ్రామాలు చేసినా మీ బతికేందో, మీ శుద్ధేందో, మీ బుద్ధేందో జనాలకు అందరికీ బాగా తెలుసు. ఎవరికి చెప్తారు మీ ఈ పత్తి వ్యాపారాలు, పత్తి కబుర్లన్నీ కూడా? ఇకపోతే ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలనే మన లక్ష్యం పూర్తయింది అంటే ఈవిడ చెప్పడం భారతదేశ ప్రభుత్వాన్ని, భారతీయ సేనలను ఉద్దేశించి మాట్లాడుతుందన్నమాట. పూర్తి అయిపోయిందా? అంటే ఒకవేళ సపోజ్ ఏది ఇవన్నీ స్టాప్ చేద్దాం, రేపు ఏదైనా మళ్ళా దాడి జరిగింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? జమ్మూ కాశ్మీర్లో ఏదో లాల్ చౌక్ అంటారు కదా, ఆడ నడి రోడ్డు మీద ఏదైనా సిగ్నల్ పోల్కి ఊరేసుకొని ఊగుతావా? నువ్వు మాటిస్తావా? పాకిస్తాన్ ఇంకా భారతదేశం జోలికి రాదు, భారతదేశాన్ని ఏం డిస్టర్బ్ చేయదని చెప్పేసి మతం పేరు చెప్పి పిచ్చికొక్క వేషాలు, ఊరకొక్క వేషాలు ఇదని చెప్పేసి నువ్వు మాట ఇగలుగుతావా అంటాలే. కాబట్టి ఈవిడ గారి మాట్లాడటము ఇప్పుడే ఈ యుద్ధం ఆగిపోవాలా. కానీ ఈ యుద్ధం పైన మీడియా ఎందుకు తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తుందని చెప్పేసి మీడియా పైన రుసరుసలాడింది. ఎన్ని కథల్లో, ఎన్ని డ్రామాల్లో, ఎన్ని మాటలో చూడండి. ఇదంతా దేనికోసం అంటే పాకిస్తాన్ మీద ప్రేమ, ఒక రకమైనటువంటి విపరీతమైన మత పిచ్చి. అవునా కాదా? నేను చెప్పే మాటలతో మీరు ఏకీభవిస్తారా? ఇకపోతే ఈవిడ గారు మాట్లాడడం, ఈ మారణ హోమంలో అమాయకులు మాత్రమే చంపబడుతున్నారంట ఆందోళన వ్యక్తం చేసింది. అంటే మొన్న భారతీయ సేనలో పోయి పాకిస్తాన్లో దుమ్ము దులిపి వచ్చినాయి, ధ్వంసం చేసి వచ్చాయి, చచ్చిపోయిన వాళ్ళంతా అమాయకులా? అంటే మీ చుట్టాలెట్టా? అంటే దగ్గర నుంచి చూసినావేమో వాళ్ళ అమాయకులు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చేస్తామని చెప్పి నాకు డౌట్, అనుమానం.
ఎట్టా మాయకు లేనారు వాళ్ళంతా కూడాను అంటాలే. ఇకపోతే మనం బతకాలా, ఇతను బతకనివ్వాలంట. మరి కాశ్మీర్ పండిట్లు నువ్వు అక్కడ ఎందుకు బతకనివ్వాలమ్మా? మీ జాతి ఎందుకు బతకనివ్వాలి అక్కడ? వాళ్ళు ఎందుకు తరివేశారు? వాళ్ళు ఎందుకు ఊచకోతలు కోసారు? వాళ్ళు ఎందుకు మానభంగాలు చేశారు? వాళ్ళ ఆస్తులు ఎందుకు దోచుకున్నారు? ఎందుకు లాక్కున్నారు అంటాలే. ఈవిడి గారు మాట్లాడడం యుద్ధం పరిష్కారం కాదు, రాజకీయంగా పరిష్కారం చేసుకోవాలని చెప్పి నేను కోరుతానంట. ఈవిడ గారు మాట్లాడేది కనీసం కడుపుకు అన్నమే తింటే ఇటువంటి మాటలు వస్తాయా నోటికే? ఇప్పటికైనా మీకు అర్థం కాల ఎవరి మాట తీరు ఎట్టున్నాదో, వాళ్ళ ఆలోచన తీరేంటో, ఇంతకు వాళ్ళ మనసులో ఉన్నటువంటి వాళ్ళ కుట్రలేంటో ఇప్పటికీ మీకు అర్థం కాల? అర్థం చేసుకోవాలా? ఇటువంటి వాళ్ళు చాలామందే బయటకు వస్తారు. పుట్టల్లోంచి పావులు కదా బయటకు వచ్చేట్టు విపరీతంగా బయటకు వచ్చేసి మన దేశానికి వ్యతిరేకంగా, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భారతీయ సేనలకు వ్యతిరేకంగా, హిందూ సమాజానికి వ్యతిరేకంగా విపరీతంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు మేధావుల రూపంలో. ఏదే అబ్బాబ్బా వీళ్ళ మంచితనం ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది నాయనా. ఎందుకంటే పాకిస్తాన్ మన వాళ్ళు ఓందక్కి వదిలిపెడతారు కదా. అందుకోసం ఇప్పటికైనా మనం తెలుసుకోలేకపోతే మనకు భవిష్యత్తే ఉండదు. మోడీ పుణ్యమా అని చెప్పేసి, ఏది వాస్తవంగా చెప్తున్నా, ఎవరేమైనా అనుకోండి, మోడీ పుణ్యమా, భారతీయ జనతా పార్టీ పుణ్యమా అని చెప్పేసి ఈ మాత్రం ఉన్నాం కానీ, లేకపోతే మనకు పుట్టగత లేకుండా పోయిందండి ఈ పార్టీకి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకుండా పని ఏం జరుగుతుందో చూద్దాం. అసలు భారతదేశం పరిస్థితి ఏందో, భారతదేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల పరిస్థితి ఏందో, ఎంత దిగజారిపోతుందో ఒక్కసారి మీరే చూద్దరు. కానీ అప్పుడు నేను చెప్పడానికి కూడా మాట్లాడవు, అప్పటికి నేను ఉండనో కూడా తెలియదు. ఎందుకంటే నోరు తెరిచి మాట్లాడే వాళ్ళను వీళ్ళు అప్పటికే ఏదో చేస్తారు కదా. అయినా కూడా మేము దేనికి వెనకాడడంలే, అన్నిటికీ మేము సిద్ధపడే పని చేస్తా ఉన్నాం. దేశం కోసం పనిచేస్తాం, ధర్మం కోసం పనిచేస్తాం. చస్తే వీర స్వర్గం అంతే, అంతకుమించి ఏమవుతుంది? బొచ్చ ఏమవుతుంది అంటాలే. అది విషయం. అయితే మిత్రులారా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే కుట్రపూరితంగా మాట్లాడతారో, కుట్రలు చేస్తారో ప్రతి ఒక్కటి గమనించాలా. వాళ్ళకు వ్యతిరేకంగా భారతీయ సమాజం అంతా ఏకమై పోరాటం చేయాలా. ఇది మాత్రం తథ్యం. తర్వాత ఏమైనా అనుకోండి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.